నమస్కారం. ఈబీ న్యూస్కి స్వాగతం. టీడీపీ కార్యకర్త కొల్లి ప్రదీప్ చందు అనే వ్యక్తి పార్టీలను రెచ్చగొట్టే పోస్టులపై చర్యలు తీసుకోవాలని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాపులపాడు మండలం వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బడుగు శేఖర్ ఎమ్మెల్యే వంశీపై అసభ్యకరంగా వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టి రెచ్చగొట్టేలా ఉన్నాయని బడుగు శేఖర్ మీడియా సమావేశం తెలిపారు. కొల్లి ప్రదీప్ చందుపై చర్యలు తీసుకోవాలని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికీ అల్లర్లు జరుగుతున్నాయని, అది సరిపోక గన్నవరం నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించే విధంగా మా గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్పై అసభ్యకరంగా పోస్టులు పెట్టి మమ్మల్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు కొల్లి ప్రదీప్ చందుపై చర్యలు తీసుకుని గన్నవరం నియోజకవర్గంలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూడాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటా ప్రకాష్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అయినంపూడి ఆశీర్వాదం, కుందేటి రాంబాబు, మండల యువజన విభాగం అధ్యక్షుడు కిన్ను మద్దెల, గృహ సారథుల సచివాలయం కన్వీనర్ పసుపులేటి ఆంజనేయులు, పల్లా పోతు నాగరాజు, కొలవెంటి సౌరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బడుగు శేఖర్ బాబు, బాపులపాడు మండలం ఎస్ఎస్ఎల్ మండల ప్రెసిడెంట్ని. ఈరోజు కొల్లు చందు అనే అతను సోషల్ మీడియా వేదికగా మా ఎమ్మెల్యే గారి మీద అనేకమైన పోస్టులు పెట్టి రెచ్చగొట్టే ధోరణిలో ఆ కొల్లు చందు అనే అతను రెచ్చగొట్టే ధోరణిలో ఈ బాపులపాడు మండలం ఈ నియోజకవర్గంలోనే రెచ్చగొట్టే ధోరణిగా అతను కార్యక్రమం చేస్తున్నారు. కానీ మేము ఎటువంటి ఎగతం కలగకుండా అతని పైన పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఎస్ఐ గారికి ఈ కంప్లైంట్ ద్వారాగా మరి అతన్ని యాక్షన్ తీసుకోమని, అతన్ని రెచ్చగొట్టే ధోరణిలో ఇక్కడి నుంచి చేయకోకుండా మన రాష్ట్రంలో మరి ఘర్షణల వల్ల ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులు చేస్తే ఈ బాపులపాడు మండలంలో రెచ్చగొట్టే ధోరణికి వెళ్తుంది కాబట్టి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుచున్నాం.